ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు ఎలా రెడీ చేసుకోవాలి ఈరోజు మనం చూద్దాం. ఫస్ట్ చేపలను ఉప్పుతో శుభ్రం చేసుకోవాలి. తర్వాత అందులో సాల్ట్, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసి మ్యారినేట్ చేసి ఉంచుకోవాలి. 3 ఆనియన్స్ కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోవాలండి. మీకు టైం ఉంటే మ్యారినేట్ చేసిన ఫిష్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, ఒక అరగంట అయినా. అప్పుడు ఉప్పు కారం ఇది బాగా పీల్చుకొని ఇంకా టేస్ట్ వస్తాయి అన్నమాట. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ వేసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ గుజ్జుని అయితే వేసుకోవాలన్నమాట అండి. ఉల్లిపాయ గుజ్జు పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలన్నమాట. ఆ తర్వాత ఉల్లిపాయ గుజ్జులో కూడా నేను ఉప్పు, కారం, పసుపు, మసాలా ఇవన్నీ కూడా వేస్తానండి. ఆ తర్వాత టమాటాలు అయితే యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం పచ్చివాసన పోయేదాకా అవి కూడా వేపుకోవాలన్నమాట. నేను ఒక చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని గుజ్జు తీసుకొని ఉంచుకొని అది ఇందులో కలుపుకున్నాను అనమాట అండి. గరిటె పెట్టకుండా చూపించిన విధంగా ఈ చేపలను అయితే ఇలా కలుపుకోవాలన్నమాట. అప్పుడు చేపలు విరిగిపోకుండా ఉంటాయి. ఒక 15 నిమిషాల తర్వాత కొత్తిమీర అయితే చల్లుకొని స్టవ్ కట్టేసుకోవడం అండి.